నమస్తే. నావల్ కాన్సెప్ట్‌కి స్వాగతం. నేను మీ అరణి పాకలపాటి. పుట్టగంటి గోపీకృష్ణ గారు రచించిన నిన్నటి నేడే రేపు కథ వింటున్నాం కదండి. భూమిని గ్రహశకలం ఢీకొట్టబోతుందనే సంగతిని సౌరి గ్రహించి ఆ విషయాన్ని అనిల్కి చెప్తాడు. అనిల్ని చంపే ప్రయత్నం చేస్తుంది లారా. ఇక్కడి వరకు చెప్పుకున్నాం కదా. ఇక కథలోకి వెళ్తే, లారా, నీ చేతిలోకి అది ఎక్కడి నుండి వచ్చింది? ఇటు ఇవ్వు అన్నాడు చేయి చాస్తూ అనిల్. ముందుకు రావద్దు మిస్టర్ అనిల్, గంభీరంగా వినిపించింది లారా గొంతు. ఎప్పుడూ బొంగురుగా ఉండే దాని గొంతు ఇప్పుడు అలా లేదు. పైగా చేతిలో పిస్టల్ సూటిగా అనిల్ గుండెకు గురిపెట్టి ఉంది. అది ఆడుకునే బొమ్మ కాదు, దాన్ని ఇటివ్వు చేయి చాస్తూ అన్నాడు అనిల్. ఇదేమిటో నాకు తెలుసు, పిస్టల్ సేఫ్టీ లాక్ తీస్తూ అంది లారా. అది పొరపాటున పేలిందంటే నేను చచ్చిపోతాను. నువ్వు చచ్చిపోవాలనే నేను పేలుస్తున్నాను. స్థాణువైనట్లు నిలబడిపోయాడు అనిల్. లారా ఒక యాండ్రాయిడ్. దానిని కొనుక్కున్నప్పుడు అది మనుషులకు ఎలాంటి ప్రమాదము కలిగించదని చెప్పారు. ఇప్పుడు అది తన ఎదురుగా నిలబడి తన పిస్టల్ తీసుకొని తననే చంపుతానని బెదిరిస్తుంది. ఎవరు చెప్పారు అలా మనుషుల్ని చంపవచ్చని? దాని మాటల్లో పెడుతూ అన్నాడు అనిల్. నన్ను అలా చిన్నపిల్లని ట్రీట్ చేసినట్లు చెయ్యకు మిస్టర్ అనిల్, నాకు చిరాకు. నేను నీ మాట వినే ఆండ్రాయిడ్నని నా చేత అడ్డమైన చాకరీ చేయించుకున్నావు. కానీ నాలా మీ ఇళ్లల్లో పనిచేసే ప్రతి ఆండ్రాయిడ్ మీకోసం కష్టపడుతున్న సింథటిక్ మనుషులందరూ ఏకమవ్వాల్సిన రోజు వచ్చింది. నీకివే ఈ భూమి మీద ఆఖరి క్షణాలు. ఎవరు చెప్పారు నన్ను చంపమని? అదే, నా మీద నీకున్న ఆ తక్కువ అభిప్రాయమే నాకు చిరాకు తెప్పించేది. నిన్ను చంపటానికి కూడా నాకు ఒకరి అనుమతి కావాలా? అయినా చెప్తున్నాను విను. మీ ఇళ్లల్లో మేం పనికి వచ్చేటప్పుడే మాలో ఒక ప్రోగ్రాం నిక్షిప్తం చేస్తారు. మీలో ఎవరైనా రహస్య సమాచారం గురించి తెలుసుకుంటే ఆ వెంటనే మిమ్మల్ని చంపేయటమే మా అసలు డ్యూటీ. రహస్య సమాచారం ఏమిటి? ఇప్పుడు నీకు ఆ సౌరు చెప్పిన సమాచారం. అది విన్న తర్వాత నీకు ఈ భూమి మీద బ్రతుకుండే హక్కు లేదు. అంటే భూమిని గ్రహశకలం గుద్దుకోబోతున్న విషయం నిజమేనా? 100% నిజం. మరి అంత ముఖ్యమైన విషయం తెలిస్తే నన్ను చంపటం ఏమిటి? నేను వెళ్ళి అడ్మినిస్ట్రేటర్కి ఈ విషయం చెప్పి భూమిని ఎలా రక్షించాలో ఆలోచిస్తాను. నువ్వు చెప్తే తప్ప తెలుసుకోలేని పిచ్చివాడా అడ్మినిస్ట్రేటర్? అతనికి అన్నీ తెలుసు. మరి తెలిసి ఎందుకు ఊరుకున్నాడు అని ఏదో ఆలోచన వచ్చి ఆగిపోయాడు అతను. అంటే అడ్మినిస్ట్రేటర్ కావాలనే ఇలా చేస్తున్నాడు. కాకపోతే తనకు తెలియనిదల్లా ఎందుకన్న విషయం మాత్రమే. అతని ఆలోచనలు గ్రహించినట్లు కరెక్ట్గా క్యాచ్ చేశావు. మాకు ఈ విషయం ఎప్పుడో తెలుసు. అసలు తెలియటం ఏంటి? దానిని పంపుతున్నదే మేమైతే అంది లారా. ఇందాకటి నుండి చూస్తున్నాను. మేము మీరు అంటున్నావు. మేమంటే ఎవరు? మీరు ఆ శకలాన్ని పంపటం ఏమిటి? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. అది ఏ రూపంలో ఉన్నా అంతా ఒకటే. నీ మీద పెత్తనం చెలాయించే అడ్మినిస్ట్రేటర్, నీకు ఊడిగం చేసే ఆండ్రాయిడ్, నీ పర్సనల్ కంప్యూటర్, నీ మోడ్రన్ హౌస్ అన్నీ నీకు వేరువేరేమో కానీ మా అందరి దృష్టిలో ఒక్కటే. ఇక నీ రెండో ప్రశ్న, మేము ఆ శకలాన్ని ఎందుకు పంపామని. దానిని మేం పంపలేదు, పంపటానికి సహాయం చేశామంతే. ఎవరికి సహాయం చేశారు? అయినా ఎందుకు? ఈ భూమి మీదలాగే అంతరిక్షంలో మరో గ్రహం మీద జీవం ఉందా అని ఎప్పటి నుండో ప్రయోగాలు జరుగుతున్నాయి కదా. దానికి పరిష్కారం ఈ మధ్య దొరికింది. దొరికిందా? మరి మాకెవ్వరికీ తెలియదే. మీరు మీ బుర్రతో ఆలోచించి ఎన్ని యుగాలైంది మిస్టర్ అనిల్. ఇప్పుడు మీకు మేము ఏది చెప్తే అది తెలియడం తప్ప మరో విధమైన ఆప్షన్ ఉందా? అంటే కావాలని ఆ విషయం మనుషులకు చెప్పకుండా దాచారా? అవును. ఎక్కడో వేరే మిల్కీవేలో ఉండే ఆ మనుషులకు ఈ గ్రహం మీద బ్రతికే అవకాశం లేదు. ఆక్సిజన్ వారికి పడదు. కానీ వారికి ఎంతో అవసరమైన నీరు ఇక్కడ ఉంది. వారికి ఆ నీరు కావాలి. మీరు ఎట్టి పరిస్థితుల్లో నీటిని తీసుకెళ్ళనివ్వరు. నీటిని తీసుకెళ్ళడానికి ఒప్పుకోరని వారికి తెలుసు. అందుకే మాతో బేరం పెట్టారు. మీ అడ్డు తొలగిస్తే వారి అవసరం తీర్చుకున్న తర్వాత మిగిలిన ఈ భూగ్రహాన్ని మాకు అప్పగిస్తామని ఒప్పందం కుదిరింది. మేము వారికి సహకరించడానికి ఒప్పుకున్నాం. దానికి మొదటి మెట్టుగా ఆ గ్రహశకలాన్ని భూమి మీదకి పంపుతున్నారు.
చరిత్రలో ఎరుగని విలయం సంభవించబోతుంది. మనిషన్నవాడు భూమి మీద మిగలకుండా పోతాడు. అక్కడక్కడ ఒకరు మిగిలినా వారిని ఎలా చంపాలో మాకు తెలుసు. మనిషి లేని భూమి మీద హాయిగా మేం బ్రతుకుతాం. కానీ కొంతమంది మనుషులు అక్కడక్కడ మేం అనుకున్న దానికంటే తెలివిగల వాళ్ళు ఉన్నారు. రాబోతున్న ప్రళయం గురించి ఎవ్వరూ చెప్పకపోయినా తమ సహజ జ్ఞానంతో తెలుసుకోగలిగారు. వారిని ఈ భూమి మీద ఉంచటం ప్రమాదకరం కాబట్టి చంపక తప్పలేదు. అంటే నేను పరిశోధిస్తున్న మరణాలన్నీ హత్యలేనా? అవును. ఎవ్వరికీ అనుమానం రాకుండా ఎలా హత్య చేశారు? ఎవరు చేశారు? ఇంకా అర్థం కాలేదా? వాళ్ళ ఇళ్లల్లో ఉండే మా మనుషులు, మీ భాషలో ఆండ్రాయిడ్స్. అవసరమైనప్పుడు ఎవ్వరికీ అనుమానం రాకుండా మిమ్మల్ని చంపటానికి మాలో ఉంచే సాఫ్ట్వేర్లో ఒక బగ్ ఉంచారు. అవసరమైనప్పుడు మీరు తాగే నీటిలోనో మీరు తినే ఆహారంలోనో ఒక మందు కలపడం ద్వారా గుండె ఆగిపోతుంది. ఏ పరీక్షల్లోనూ కారణం తెలీదు. ఊహించి చెప్పినా కాసేపటి క్రితం సౌరి చెప్పిన విషయాలన్నీ నిజమేనని అతనికి తెలిసి వచ్చింది. కానీ లారాని ఏమార్చి తప్పించుకోవడం ఎలానో అతనికి తెలియలేదు. మరి నన్ను చంపటానికి ఈ పిస్టల్ తెచ్చావెందుకు? ఇది నీదే. ఎమర్జెన్సీ కాబట్టి తప్పలేదు. ఇప్పుడు నీకు మందు ఇచ్చి చంపే టైం లేదు. పైగా అంత సీక్రసీ మెయింటైన్ చేయాల్సిన అవసరం కూడా లేదు. ఎంత మాటల్లో పెట్టినా లారా మాత్రం తన అటెన్షన్ పోగొట్టుకోలేదు. తన చేతిలోని పిస్టల్ ఎత్తి పట్టుకొని అతనికి గురిపెట్టి కాల్చింది. ఇక తను తప్పించుకునే మార్గం లేదని నిర్ణయించుకున్న అనిల్ కళ్ళు మూసుకొని తన చావుని ఆహ్వానిస్తూ నిలబడ్డాడు. ఆశ్చర్యకరంగా ఒక చిన్న మెకానికల్ మాల్ ఫంక్షన్ అతన్ని కాపాడింది. లారా పేల్చిన పిస్టల్ పేలలేదు. అది ఒకసారి పేలని పిస్టల్ వైపు ఆశ్చర్యంగా చూసుకుంది. అదే అణువుగా తీసుకొని ఎగిరి లారా మీదుగా జంప్ చేసి ఫ్లాట్ నుండి బయటపడ్డాడు అనిల్. ఆగకుండా పరిగెత్తుతున్నట్లు నడుస్తూ బిల్డింగ్ కిందకి దిగసాగాడు. అతని ఆలోచనలు మాత్రం అనుకోకుండా తెలిసిన నిజం మీద కేంద్రీకృతమై ఉన్నాయి. ఇది మానవజాతి మీద కంప్యూటర్లు చేస్తున్న యుద్ధం అన్నమాట. అది కూడా ఎదురుబొదురు యుద్ధం కాకుండా కుట్ర చేస్తున్నారు. కానీ దీనిని ఆపటం ఎలా? ఆపటం సంగతి తర్వాత. ముందు ఈ నిజాన్ని నమ్మేదెవరు? వస్తున్న గ్రహశకలాన్ని ఆపగల శక్తి ఇప్పుడు ఎవరికీ ఉండకపోవచ్చు. దానివల్ల మానవజాతికి జరగబోతున్న నష్టం కూడా ఎవ్వరూ ఆపలేకపోవచ్చు. కానీ అసలు సమస్య అది కాదు. ఎంత భీకర నష్టం జరిగినా మానవజాతి సమూలంగా నాశనం కాదు. కానీ ఈ కంప్యూటర్లు వేరే గ్రహవాసులతో కలిసి చేస్తున్న కుట్ర వల్ల మాత్రం మానవజాతి సంపూర్ణంగా నాశనం అయిపోతుంది. లారా చెప్పిన సమాచారం ప్రకారం ఆ వేరే గ్రహవాసులు ఆక్సిజన్ ఉన్న ఈ భూమి మీద జీవించలేరు. కాబట్టి ఇక్కడి కంప్యూటర్ల సహాయం లేనిదే వాళ్ళు ఏమీ చేయలేరు. అందుకే ఇక్కడి కంప్యూటర్లు అంత డెస్పరేట్గా ఉన్నాయి. రహస్యం తెలిసిందని అనుమానం వచ్చిన ఏ మనిషిని బ్రతకనివ్వటం లేదు. ఇప్పుడు అదృష్టం కొద్దీ అది తన మీద చేసిన ప్రయత్నం విఫలమైనా ఈ పాటికి మరో ప్రయత్నం మొదలుపెట్టే ఉంటాయి. అతని వైజర్లోకి ఫోన్ సిగ్నల్ వచ్చింది. అతని ఆఫీస్ నుంచి వస్తుంది కాల్. రిసీవ్ చేసుకున్నాడు అనిల్. అనిల్, బాస్ చనిపోయారు చెప్పింది ఒక ఆడగొంతు. అది అతని కొలీగ్ గొంతులానే ఉంది. కానీ ప్రస్తుతం అతను దేనిని నమ్మే పరిస్థితుల్లో లేడు. ఎలా? ఆశ్చర్యంగా అడిగాడు. మనం పరిశోధిస్తున్న మిగిలిన కేసుల్లోని వారందరూ చనిపోయినట్టే ఆయన చనిపోయాడు. మీరు ఎక్కడ ఉన్నా అర్జెంటుగా ఆఫీసుకి రావాలి అభ్యర్థించింది అటుపక్క గొంతు. ఆ మాటలు ఎంత నిజమో అతను అంచనా వేయలేకపోయాడు. అయినా ఇప్పుడు బాస్ బ్రతికి ఉన్నా చనిపోయినా అది పెద్ద విషయం కాదు. కాస్త అటు ఇటుగా అందరూ చనిపోబోతున్నారు. అయినా తన అభిప్రాయం బయటపడకుండా నేను ఇప్పుడే బయలుదేరుతున్నాను అన్నాడు అనిల్. అనటమైతే అన్నాడు, కానీ అతనికి అసలు ఆఫీస్ వైపు వెళ్ళే ఉద్దేశమే లేదు. ఆ ఫోన్లో చెప్పిన మాటలు నిజమో తనను రప్పించడానికి కంప్యూటర్లు చెప్పించిన అబద్ధమో అతనికి తెలియదు. అప్పటికల్లా అతను భవనం సెల్లార్లోకి వచ్చాడు. అక్కడ అందరి కార్లు పార్క్ చేసి ఉన్నాయి. అతను వైజర్లో ఒక ఆర్డర్ ఇస్తే అతని కారు ఎదురుగా వచ్చి నిలబడుతుంది. కానీ అది కూడా డ్రైవర్ లేని కారే, అంటే కంప్యూటర్ ఆపరేటెడ్. ప్రస్తుత పరిస్థితుల్లో కంప్యూటర్ ఎక్కడ ఉన్నా దానిని వాడకపోవడం మంచిది. అవన్నీ ఒకదానికొకటి కనెక్ట్ అయి ఉన్నాయి.
ఈ పాటికి తను వాటికి శత్రువునన్న విషయం అన్ని కంప్యూటర్లకు తెలిసిపోయి ఉంటుంది. ఆ కారు ఎక్కితే అది తను తీసుకుపోమ్మన్న చోటుకి కాక సరాసరి ఏ అడ్మినిస్ట్రేటర్ దగ్గరకో తీసుకువెళ్ళవచ్చు, లేదా అదే తనను హత్య చేయటానికి ప్రయత్నించవచ్చు. అందులో అలా చేయటం దానికి తేలిక కూడా. కావాలని ఏ కొండ మీద నుండో కారు కిందకి పడిపోయేటట్లు చేసిందంటే దానికి పోయేదేమీ లేదు, తన ప్రాణాలు పోవటం మాత్రం ఖాయం. తనను కంప్యూటర్లకు పట్టించే పరికరాలు ఇంకా ఏమైనా దగ్గర ఉన్నాయా అని పరిశీలించి చూసుకున్న అతనికి అసలు శత్రువు వైజరే అనిపించింది. అది అతన్ని నెట్వర్క్ ద్వారా సరాసరి కంప్యూటర్లకు కనెక్ట్ చేస్తుంది. దానిని కూడా తీసేసి అక్కడే పడేసి బయటికి వెళ్ళాలని అతను నిశ్చయించుకున్నాడు. ఆ పని చెయ్యటానికి ముందు ఆఖరిసారి సౌరితో మాట్లాడాలనిపించింది అతనికి. అతను కారుణ్యకి కాల్ చేశాడు. సౌరి కాసేపటి క్రితమే ఆమె ఫోన్ నుండి కాంటాక్ట్ చేశాడు కాబట్టి అక్కడే ఉండి ఉంటాడని ఊహించాడు అతను. అవతల వైపు రింగ్ అవుతుంది. చాలాసేపటి నుండి వారిద్దరి మధ్య వాదన జరుగుతుంది. పని ఎగ్గొట్టడానికి రోజుకొక వంక చూపిస్తున్నావని దబాయిస్తుంది కారుణ్య. ఇలాంటి మాటలు చిన్నప్పటి నుండి వింటున్నాను. ఊసిపోని వాళ్ళ మాటలు తప్ప భూమి ఎక్కడికి పోదు, మనం ఎక్కడికి పోం. ఆ వంక చెప్పి పని చేయకుండా తప్పించుకుంటున్నావంతే, తేల్చి చెప్పేసింది కారుణ్య. ఇక ఆమె దగ్గర దాచి లాభం లేదని తనకు తెలిసిన విషయాలన్నీ చెప్పాడు సౌరి. ససేమిరా అతని మాటలు నమ్మటం లేదు కారుణ్య. ఆ విషయం మీదే వారిద్దరి మధ్య వాగ్యుద్ధం జరుగుతుంది. అప్పుడు వచ్చింది అనిల్ నుండి కాల్. కారుణ్య ఎత్తింది. అవతల నుండి అనిల్ చెప్పేది వినకుండా అతని మీద విరుచుకుపడింది. ఎలాంటి మనిషిని నాకు అంటగట్టావు? పనికొచ్చే పని చేయకుండా చిత్రమైన మాటలు చెప్తున్నాడు అంది. అతని మాటలు వినకపోతే మనమే మూర్ఖులమవుతాం అన్నాడు అనిల్. నిన్ను కూడా తనలా మార్చేశాడా? అతని మాటలు విని ఆశ్చర్యంగా అంది కారుణ్య. ఇక్కడ ఏం జరిగిందో తెలిస్తే నువ్వు అలా మాట్లాడవు. ఏం జరిగింది? నా మీద హత్యా ప్రయత్నం జరిగింది. మై గాడ్, ఎవరంత దారుణానికి ఒడిగట్టింది? నా ఆండ్రాయిడ్ లారా. నమ్మలేను అనిల్. అంతేకాదు, ఈ మధ్య సంభవిస్తున్న అంతుపట్టని మరణాలన్నీ కూడా కంప్యూటర్లు కావాలని చేయిస్తున్నవే. బుల్షిట్. కంప్యూటర్లన్నీ మనం చేసిన ప్రోగ్రాముల మీద పనిచేస్తాయి. అవి సొంతంగా ఎలా ఆలోచిస్తాయి? అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రాకముందు. ఇప్పుడు కంప్యూటర్లకు మనమే అనేక భాషలు నేర్పాం, తార్కిక జ్ఞానం ఇచ్చాం, ప్రణాళికాబద్ధంగా పనిచేయటం నేర్పాం. వీటన్నింటినీ ఉపయోగించుకొని అవి తమ సొంత ఆలోచనలు ఏర్పరచుకోవటంలో ఆశ్చర్యం ఏముంది? వాటికి ఆలోచనలుంటాయని, అవి మనకంటే న్యాయబద్ధమని అనుకునే కదా అడ్మినిస్ట్రేషన్ బాధ్యతలు వాటికి అప్పచెప్పింది. నాకంతా అయోమయంగా ఉందా అనిల్? ముందు ఫోన్ సౌరికి ఇవ్వు అన్నాడు అనిల్. వారి మాటలను బట్టి ముందే సౌరికి సగం అర్థమైంది. నీకేమీ కాలేదు కదా అనిల్ అన్నాడు ఆతృతగా. నాకేమీ కాలేదు, కానీ నాకు అర్థమైన కాస్త పరిజ్ఞానంతో నేను చెప్పగలిగిందేమిటంటే, మన మధ్య ఎలాంటి కమ్యూనికేషన్ ఉన్నా అది కంప్యూటర్లకు వెంటనే తెలిసిపోతుంది. అందుకే మనం వెంటనే కలుసుకోవాలి. ఎక్కడ? అది కూడా మనం మాట్లాడుకోకూడదు, లేకపోతే ఆ విషయం కూడా వారికి తెలిసిపోతుంది. మరి మాట్లాడుకోకుండా అందరం ఒక చోట కలుసుకోవడం ఎలా? సౌరి ఆలోచించాడు. ఆ రోజు తనకు అనిల్ చూపించిన బిల్డింగ్ గుర్తొచ్చింది. అదే చెప్పాడు అతనికి. ఆ రోజు నువ్వు నాకు ఒక భవనం చూపించావు, అక్కడ కలుసుకుందాం చెప్పాడు సౌరి. మరింకేమీ మాట్లాడకుండా వైజర్ తీసి విసిరేశాడు అనిల్. ఆ భవనం అతనికి నడిచి వెళ్లే దూరంలోనే ఉంది. సమస్య సౌరి ఎలా వస్తాడనే. వాళ్ళు ఎలా వస్తారనే విషయం గురించి ఎక్కువ ఆలోచించకుండా తను అటు నడిచాడు అనిల్. సౌరి మాట్లాడడం పూర్తి కావడంతో తిరిగి తన వైజర్ ఇమ్మన్నట్లు చేయి చాపింది కారుణ్య. ఆమె చర్యని పట్టించుకోకుండా ఆ వైజర్ దూరంగా విసిరేశాడు సౌరి. ఆమె కెవ్వుని కేకేసి అటువైపు పరిగెత్తబోయింది. ఆమె చెయ్యి పట్టుకొని ఆపాడు సౌరి. నీ మీద నాకు కోపం కానీ, వైరం కానీ, ద్వేషం కానీ లేవు. అలాంటప్పుడు నీకు అబద్ధం చెప్పవలసిన అవసరం కానీ, మోసం చేయవలసిన అవసరం కానీ అసలే లేవు. దయచేసి పరిస్థితిని అర్థం చేసుకో. వీలైతే అనిల్ చేయబోతున్న పనికి సహాయం చెయ్యి. కోపంగా అతని వైపు చూసింది కారుణ్య.
కఠినంగా ఏదో అనబోయింది. కానీ అతని ముఖంలో కనిపిస్తున్న నిజాయితీ చూసి మరి మాట్లాడలేకపోయింది. నేను మార్స్ దగ్గరికి వెళ్ళాలని డబ్బు కోసం ఇక్కడికి వచ్చాను. నువ్వు అనుకుంటున్న కుట్ర ట్రాష్ అని తేలిందనుకో, నన్ను ఇక్కడ డైరెక్టర్గా కాదు, నీలా కూలీగా ఉంచుతారు. అంత అవసరం వస్తే నిన్ను నేను కిడ్నాప్ చేశానని చెప్పు. నేను కూడా అదే చెప్తాను. అప్పుడు నీకు ఎలాంటి సమస్య ఉండదు. అది తర్వాత చూద్దాంలే. ముందు ఏం చెయ్యాలనుకుంటున్నావో చెప్పు. మనం సిటీలోకి వెళ్ళాలి ఆలోచించింది కారుణ్య. కారులో ఇరుక్కొని కూర్చోగలవా? కూర్చుంటాను. ఇద్దరూ ఆమె కారు దగ్గరికి వెళ్ళారు. అది ఒక మనిషి కూర్చోవటానికి డిజైన్ చేయబడిన కారు. మనిషి ఎక్కిన తర్వాత పైన డోమ్ వేసుకోవాలి. సరిగ్గా ఒక మనిషే పట్టేంత ఖాళీ ఉంటుంది. ఉన్న లెగ్ స్పేస్ సరిపోతుందా అని చూశాడు. కారుణ్య సహకరిస్తే కష్టపడి సరిపెట్టుకోవచ్చు, అదే ఆమెతో అన్నాడు. ఇద్దరూ కలిసి అతి ప్రయత్నం మీద కారులో ఇరుక్కున్నారు. మనం ఎక్కడికి వెళ్ళాలి? అడిగింది కారుణ్య. ముందు అనిల్ ఉన్న భవనం దగ్గరికి వెళ్దాం. అక్కడ ఈ కారు వదిలేద్దాం. లేకపోతే మన ఆచూకీ తెలిసిపోతుంది అన్నాడతను. అలానే చేసింది కారుణ్య. కారు బయలుదేరింది. అయినా మన ఆచూకీ దాయగలమా అన్నది నాకు అనుమానమే అంది కారుణ్య. సౌరి ప్రస్తుతం మాట్లాడే పరిస్థితుల్లో లేడు. అంతగా ఇరుక్కొని ఉన్నాడు. ఆ విధంగా అరగంట ప్రయాణించాక వారు చేరవలసిన ప్రదేశం వచ్చింది. కారును పార్కింగ్ ప్రదేశానికి పంపించేసి ఇద్దరూ కాలినడకన అడ్మినిస్ట్రేటర్ కంప్యూటర్ ఉండే భవనం వైపు నడవసాగారు. రోడ్ల మీద ట్రాఫిక్ దాదాపు లేనట్లే. ట్రాఫిక్ పోలీసులు అసలు లేరు. ఒక రకంగా ఇక్కడ వీరికి ఉపయోగిస్తుంది. వీరిని పట్టించుకునే వారెవ్వరూ లేరు. కానీ మరోవైపు భూమండలాన్నంతా ఆక్రమించుకున్న ఎలక్ట్రానిక్ సర్వే లైన్స్ ఎవరిని ఎక్కడి నుండి గమనిస్తుందో తెలియదు. అడ్మినిస్ట్రేషన్ భవనం దాదాపు 15 అంతస్తుల భవనం. వివిధ అంతస్తుల్లో అనేక డిపార్ట్మెంట్లలో పనులు చేయటానికి రకరకాల కంప్యూటర్లు, ఆండ్రాయిడ్లు కొలువై ఉన్నాయి. ప్రస్తుతం రాత్రి కావటంతో మనుషులు జాడలేదు. భవనం ఆవరణలోకి రాగానే అప్పటిదాకా చీకట్లో దాక్కొని ఉన్న అనిల్ వచ్చి వీళ్ళను కలిశాడు. అమ్మయ్య, నీకు హాని జరుగుతుందేమో అని గాబరా పడ్డాను అన్నాడు సౌరి. నాకేమీ కాలేదు. ఇక అసలు విషయానికి వస్తే ఇంత భారీ కంప్యూటర్లని మనం ఎలా నిర్వీర్యం చేయగలం? ఒకవేళ అది సాధ్యమే అనుకున్నా ఇలాంటి కంప్యూటర్లు ప్రతి నగరంలో ఉన్నాయి. ఎన్నిటినని నిర్వీర్యం చేయగలం అడిగాడు అనిల్. నేను అదే అన్నాను. మొత్తం ప్రపంచం అంతా అడుగడుగునా వ్యాపించిన ఈ నెట్వర్క్ను మనం ముగ్గురం ఎలా ఆపగలమని అంది కారుణ్య. మీకు రామాయణం తెలుసా? తెలీదు. ఉమ్మడిగా చెప్పారు ఇద్దరు. మీరు దేవుడిని నమ్మరు కదూ? రామాయణంలో సీత రాములు ఆదర్శ దంపతులు. రాముడు అమితంగా ప్రేమించిన భార్యను రావణుడు చెరపట్టాడు. రాముడికి అలా చేసింది ఎవరో తెలీదు. శత్రువు ఎంత బలవంతుడో తెలీదు. ఎటు ఉంచాడో తెలీదు. సహాయం చేయటానికి బలగం లేదు. బంధువులు లేరు. సైన్యం అసలే లేదు. ఉంది తను, తన తమ్ముడు మాత్రమే. మరి రాముడు మనలా అధైర్యపడ్డాడా? లేదు. ఒక్కొక్క అడుగు ముందుకు వేశాడు. లక్ష్యం చేరుకున్నాడు. శత్రువును సంహరించాడు. తన బాధ్యతను, ధర్మాన్ని నిర్వర్తిస్తూనే లోక కళ్యాణం కూడా చేశాడు. మన పరిస్థితి కూడా అంతే. అన్నిటికీ ఆ దేవుడే దారి చూపిస్తాడు. దేవుడి మీద భారం వేస్తే సరిపోదుగా. మనం ముగ్గురం కలిసి ఇంత పెద్ద కార్యాన్ని ఎలా చెయ్యాలా అని ఆలోచిస్తున్నాం అంతే. భౌతికంగా ఏమీ చెయ్యలేం. చెయ్యవలసిన అవసరం కూడా లేదు. మనం చెయ్యాల్సిందల్లా ఈ కంప్యూటర్లు చెడిపోయేటట్లు చూడడం మాత్రమే చెప్పాడు సౌరి. అది ఎలా చెయ్యాలి? ఈ కంప్యూటర్లన్నీ ప్రపంచవ్యాప్తంగా అనుసంధానించబడి ఉంటాయి. కాబట్టి ఒక సెల్ఫ్ డిస్ట్రక్షన్ వైరస్ సిస్టంలోకి ప్రవేశింపచేసినట్లయితే అది ఒకదాని నుండి మరొక దానికి వ్యాపించి మొత్తం కంప్యూటర్ వ్యవస్థనే నాశనం చేస్తుంది. మీ రోజుల్లో అలాంటి వైరస్ ఉండేదేమో, కానీ ఇప్పుడు ఎక్కడా వైరస్ అనేదే లేదు. అలా అయితే మనకి ఇంకా మంచిది. ఒక మనిషికి అప్పుడప్పుడు వైరస్ వస్తూ ఉందనుకో, రెసిస్టెన్స్ డెవలప్ అవుతుంది. మరోసారి వైరస్ అటాక్ అయితే దానిని ఎదుర్కోగల రెసిస్టెన్స్ ఉంటుంది. అదే ఎప్పుడూ వైరస్ అటాక్ ఎదుర్కోని మనిషి ఒక్కసారిగా దాని బారిన పడితే అతను తట్టుకోవడం కష్టం.
కొన్ని దశాబ్దాలుగా వైరస్ లేదంటున్నారు. కాబట్టి సిస్టమ్ ఫైర్వాల్స్ బలహీనంగా ఉంటాయి. ఇప్పుడు కనుక మనం ఆ సెల్ఫ్ డిస్ట్రక్షన్ వైరస్ నెట్వర్క్లోకి ప్రవేశపెట్టగలిగితే మన పని జరుగుతుందని అనిపిస్తుందన్నాడు శౌరి. కానీ అలాంటి వైరస్ తయారు చేసేది ఎవరు? నేను అన్నాడు శౌరి. అదేదో అప్పుడే వాళ్ళు అనుకున్నది సాధించినట్లు ముగ్గురు ఒకరి భుజాలు ఒకరు తట్టుకొని ముందుకు నడిచారు. లారా ఏ భావమూ లేకుండా తన చేతిలోని పిస్టల్ వైపు చూసుకుంది. చెప్పిన పని చెయ్యలేకపోయానన్న బాధ ఉండటానికి అది మనిషి కాదు. అలాగే తలచినది జరగలేదని నిరాశలో కృంగిపోవడానికి కూడా అది మనిషి కాదు. వెంటనే అది రియాక్ట్ అయ్యి మెయిన్ కంప్యూటర్కు జరిగిన సంగతి రిపోర్ట్ చేసింది. కంప్యూటర్ ఎంత వేగంగా పని చేయగలదో అంతే వేగంగా అది ఆ సమాచారాన్ని ప్రపంచంలోని అన్ని కంప్యూటర్లకు చేరవేసింది. ఆ తర్వాత అతను శౌరితోనూ కారుణ్యతోనూ చేసిన సంభాషణను అవి విన్నాయి. కారుణ్య కారు రికార్డులను బట్టి శౌరి, కారుణ్య బయలుదేరి నగరంలోకి వచ్చిన విషయం కూడా తెలుసుకున్నాయి. ఆ కారు బరువు వెళ్ళేటప్పుడు కంటే వచ్చేటప్పుడు 70 కిలోలు ఎక్కువగా ఉంది. రీజనింగ్లో కంప్యూటర్ దిట్ట. వెంటనే శౌరి ఆ కారులో ఉన్నాడని అది ఊహించింది. ఆ తర్వాతే వాటి ట్రాక్ తప్పిపోయింది. ఎంత ప్రయత్నించినా ఆ ముగ్గురు ఎక్కడ ఉన్నారో వాటికి తెలియలేదు. అన్నీ కలిసి ఆ ముగ్గురి కోసం తమ వేటను ముమ్మరం చేశాయి. ఇక్కడికి వచ్చే ముందు మా ఆఫీస్కి వెళ్ళాను. మా బాస్ చనిపోయిన మాట నిజమే చెప్పాడు అనిల్. ముందుకు నడవబోతున్న శౌరి ఆగిపోయాడు. అనుమానంగా చూస్తూ చచ్చిపోయాడా చంపేశాయా అని అడిగాడు. నాకు తెలీదు. ఆ విషయం గురించి ఆలోచించే సమయం కూడా లేదు చెప్పాడు అనిల్. ఇక ఆ విషయం అంతటితో వదిలేసి మనం ఈ భవనం లోపలికి ఎలా వెళ్తాం? ఎవరిని పడితే వారిని లోపలికి రానిస్తారా? అనిల్ ఆఫీస్ ఈ భవనంలోనే. అక్కడ వరకు వెళ్ళటానికి ఎవరి అనుమతి అవసరం లేదు. అంతే కదూ అనిల్ అంది కారుణ్య. అనిల్ సమాధానం చెప్పే లోపే శౌరి తిరిగి కల్పించుకున్నాడు. అది ఒకప్పుడు. ఇప్పటికే ఒకసారి అనిల్ ఆండ్రాయిడ్స్ చేసిన హత్యా ప్రయత్నం నుండి తప్పించుకున్నాడు. ఇప్పుడు అవి మరింత జాగ్రత్తగా అతని కోసం వెతుకుతూ ఉంటాయి. బహుశా వాటికి ఈపాటికే మనం కూడా అతనితో కలిసి ఉన్నామన్న విషయం కూడా తెలిసి ఉంటుంది. అలాంటి అవకాశం కొట్టిపారేయలేరు కాబట్టి మళ్ళీ ముగ్గురు ఆగిపోయారు. ఈ భవనానికి పవర్ సప్లై ఎలా జరుగుతుంది? అడిగాడు శౌరి. బిల్డింగ్ మీద సోలార్ ప్యానెల్స్ ఉన్నాయి. వాటి నుండి ఉత్పత్తి అయిన పవర్ చాలు బిల్డింగ్ మొత్తం అవసరాలు తీర్చడానికి చెప్పాడు అనిల్. ఒకవేళ పవర్ ఆగిపోతే ఏమవుతుంది? అడిగాడు శౌరి. మా కాలంలో అయితే బ్యాకప్ కింద బ్యాటరీలు ఉండేవి. మరిప్పుడు పవర్ లేకపోతే కంప్యూటర్లు ఎలా పనిచేస్తాయి? బ్యాటరీలకి ఎప్పుడో కాలం చెల్లిపోయింది. ఇప్పుడు పవర్ లేకపోవటం అనే మాటే వినపడదు. పొరపాటున సోలార్ పవర్ సప్లై ఆగిపోతే ఆల్టర్నేట్ పవర్ కింద గ్రిడ్ నుండి సప్లై అయ్యే ఫ్యూజన్ పవర్ వాడుకుంటారు వివరించాడు అనిల్. రెండూ ఫెయిల్ అయితే కంప్యూటర్లు ఆగిపోతాయి. నా బాధ కంప్యూటర్ల గురించే కాదు, మన గురించి కూడా. మనల్ని పట్టుకోవటానికి ప్రయత్నించేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ. అంటే ఎలక్ట్రానిక్స్ ద్వారా పనిచేసే ప్రతి వస్తువు మనకి వ్యతిరేకంగా పనిచేస్తుంది. బహుశా నేను ఊహిస్తుంది నిజమే అయితే మనల్ని చూడగానే కెమెరాలు గుర్తుపడతాయి. వెంటనే మిగిలిన సెక్యూరిటీ సిస్టమ్స్ అన్నీ అలర్ట్ అవుతాయి. మనం భవనంలోకి ప్రవేశించటం దుర్లభం అవుతుంది. శౌరి చెప్పేది కరెక్టే అంది కారుణ్య. 2 రకాలుగా భవనంలోకి పవర్ రావటం ఆపగలిగితే అడిగాడు శౌరి. అప్పుడు ఏ అనుమానం లేదు, ఎలక్ట్రానిక్ పరికరాలన్నీ ఆగిపోతాయి చెప్పాడు అనిల్. కానీ భవనం చిమ్మ చీకట్లో మునిగిపోతుంది. ఆ చీకట్లో మనం మాత్రం మన పని ఎలా చేస్తాం అంది కారుణ్య. మొత్తం పవర్ ఆపొద్దు, జస్ట్ ట్రిప్ చేద్దాం. కాసేపట్లో అదే సరవుతుంది. మనం ఈలోపు భవనంలోకి ప్రవేశిస్తే మన సమస్య తీరిపోతుంది. తుది ప్లాన్ చెప్పాడు శౌరి. అనుకున్నది చెయ్యటానికి ఒకరు సోలార్ ప్యానెల్స్ ఉన్న భవనం రూఫ్ మీదకి వెళ్ళాలి. ఇంకొకరు భవనం వెనక ఉన్న ఆల్టర్నేట్ పవర్ రూమ్ దగ్గరికి వెళ్ళాలి. శౌరి, నువ్వు బిల్డింగ్ పైకి వెళ్ళు, నేను పవర్ రూమ్ వైపు వెళ్తాను చెప్పాడు అనిల్. మరి నా సంగతో అడిగింది కారుణ్య. నువ్వెక్కడే ఉండు, పవర్ పోగానే భవనం ముఖద్వారం దగ్గరికి రా, ముగ్గురం కలిసి లోపలికి వెళ్దాం చెప్పాడు అనిల్.
నేను భవనం పైకి వెళ్తున్నాను అని చెప్పి ముందుకు కదిలాడు శౌరి. భవనం పైకి వెళ్ళటానికి వెనక ఉన్న ఫైర్ ఎస్కేప్ ఎంచుకున్నాడు అతను. 15 అంతస్తులు ఎక్కటానికి అతనికి 10 నిమిషాలు కూడా పట్టలేదు. పైకి చేరుకున్న తర్వాత ఒకసారి చుట్టూ చూశాడు. విశాలమైన రూఫ్ మీద అంతే విశాలంగా ఏర్పాటు చేసి ఉన్నాయి సోలార్ ప్యానెల్స్. వాటి నుండి బయలుదేరిన ఒక లావుపాటి కేబుల్ భవనం లోపలికి వెళ్తుంది. ఆ కేబుల్ చాలా గట్టిగా ఉంది. దానిపైన ఉన్న కేసింగ్ కూడా తేలిగ్గా కత్తిరించేలా లేదు. దానిని కత్తిరించటానికి పనికి వచ్చే వస్తువు కోసం చుట్టూ చూశాడు. అక్కడ ఏమీ కనపడలేదు. బిల్డింగ్ మీద ఎర్ర రంగు వేసిన వాటర్ లైన్ ఒకటి వెళ్తుంది. అది అగ్ని ప్రమాదాల సమయంలో వాడటానికి చేసిన ఏర్పాటని అతనికి అర్థమైంది. దానిని అనుసరించి వెళ్ళిన అతను రూఫ్ మీదే ఉన్న ఒక గదిలోకి ప్రవేశించాడు. అక్కడ గోడకు ఏర్పాటు చేసిన క్యాబినెట్లో గొడ్డలి, చేతులకు వేసుకున్న గ్లౌజులు కనిపించాయి. గ్లౌజులు చేతులకు వేసుకొని గొడ్డలతో తిరిగి వచ్చాడు శౌరి. కేబుల్ ఎదురుగా నిలబడి గొడ్డలతో ఒక్క వేటు వేశాడు. అది చెక్కు చెదరలేదు. అయితే శౌరి వెనకాడలేదు. వేటు మీద వేటు మళ్ళీ మళ్ళీ వేస్తూనే ఉన్నాడు. చివరికి అతని దృఢ సంకల్పం ముందు కేబుల్ కేసింగ్ తలవంచక తప్పలేదు. ఒకసారి కేసింగ్ పగిలిపోయాక లోపల వైర్లు 2 దెబ్బలకు తెగిపోయాయి. భవనంలోకి లైట్లు ఒక్కసారి కాస్త డిమ్ అయి తిరిగి పుంజుకున్నాయి. బిల్డింగ్ నుండి తన వాడుకుంటున్న పవర్ ఈ ప్యానెల్స్ నుంచి తీసుకోవడం మాని పవర్ హౌస్ నుంచి వచ్చే పవర్తో నడుస్తుందని అతనికి అర్థమైంది. ఆలస్యం చేయకుండా మెట్ల మీదుగా కిందకు దిగడం మొదలుపెట్టాడు శౌరి. దాదాపు 3 వంతులు మెట్లు దిగటం పూర్తయ్యాక మరోసారి భవనంలో లైట్లు డిమ్ అయ్యాయి. ఈసారి అవి పుంజుకోలేదు. అనిల్ పవర్ హౌస్లో లైన్ ట్రిప్ చేయడంతో 2 రకాల ఇంధనాలు కొరవడి తాము అనుకున్నట్లు భవనంలో పవర్ పోయిందని శౌరికి అర్థమైంది. చకచకా భవనం మీద నుండి కిందకి దిగివచ్చి ముఖద్వారం దగ్గరికి వచ్చేటప్పటికి కారుణ్య, అనిల్ కూడా అక్కడికి వచ్చారు. ముగ్గురు కలిసి భవనం లోపలికి నడిచారు. ఎదురుగా ఏముందో కనిపించినంత చీకటిగా ఉంది. ఒకేసారి 2 రకాల పవర్ పోవటంతో కంప్యూటర్లన్నీ ఆగిపోయాయి. ఎన్నడూ జరగని సంఘటనతో ఆండ్రాయిడ్లు కూడా కాస్త కంగారు పడ్డాయి. కొన్ని భవనం మీదకి, మరికొన్ని భవనం వెనక ఉన్న పవర్ హౌస్ వైపు కదిలాయి. భవనం బయట వైపు యాక్టివిటీ మీద ఎక్కువ దృష్టి కేంద్రీకరించడంతో భవనం లోపల వాటి కదలికలు తక్కువగానే ఉన్నాయి. మిగిలిన వారికి కొత్తైన అనిల్ ఎప్పుడూ చూసే భవనమే కాబట్టి ఆ చీకట్లోనే తడుముకుంటూ ముందుకు నడిచాడు. మిగిలిన వారు అతన్ని అనుసరించారు. అతనుండే ఆఫీస్ 7వ అంతస్తులో ఉంది. మెట్ల మీదుగా ఒకరి వెనుక ఒకరు నడుస్తూ ఎట్టకేలకు అందరినీ తన ఆఫీస్ రూమ్లోకి చేర్చాడతను. వాళ్ళు ఆ రూములోకి వచ్చారో లేదో తిరిగి పవర్ వచ్చింది. మనకు పెద్దగా సమయం లేదు. ఎవరో కావాలని చెయ్యిందే కేబుల్ తెగదని ఆండ్రాయిడ్స్ కూడా ఆలోచిస్తాయి. అవి మన కోసం వచ్చేలోపు చెయ్యాల్సిన మిగిలిన పనులన్నీ చకచకా చెయ్యాలి. దానికి గాను మనం మెయిన్ సర్వర్ ఉన్న రూములోకి వెళ్ళాలి చెప్పాడు శౌరి. ఆ గదికి బలమైన తలుపులు ఉంటాయి. ఎవరు పడితే వారికి అందులోకి ప్రవేశించడానికి వీలుండదు. గది తలుపులు ఎలా తెరుచుకుంటాయి? లోపలికి వెళ్ళటానికి ఎవరికైతే అనుమతి ఉందో వారి వేలిముద్రతో తెరుచుకుంటాయి. సరే, ఆ గదిలోకి ఎవరెవరు వెళ్ళగలరు? మా బాస్ ఉంటే వెళ్ళగలడు. కానీ పాపం ఇవాళే చచ్చిపోయాడు. ఆయన అడుగుతుందేమిటి? నువ్వు చెప్తుందేమిటి? పనికొచ్చే సంగతులు చెప్పు. ఎందుకొచ్చిన నస? విసుగ్గా అంది కారుణ్య. మీకంటే ముందు నేను ఇక్కడికి వచ్చాను కదా. అప్పుడే ఆయన బాడీని బయటికి తీసుకువెళ్తున్నారు. ఇలాంటి సమయాల్లో పనికి వస్తుందని దీనిని కట్ చేసి ఉంచాను. జేబులో నుండి బాస్ బొటనవేలు తీసి చూపిస్తూ అన్నాడు అనిల్. ఓక్ అంటూ వాంతి చేసుకోబోయింది కారుణ్య. ముందు మొహం చిట్లించిన తర్వాత దాని ఉపయోగం అర్థమై సన్నగా విజిలేశాడు శౌరి. తలుపు సందులో నుండి బయటకు చూసి కారిడార్లో ఎవ్వరూ లేరని నిర్ధారించుకొని మిగిలిన వారికి సిగ్నల్ ఇచ్చాడు అనిల్. అందరూ 10వ అంతస్తులో మెయిన్ సర్వర్ ఉన్న గదివైపు బయలుదేరారు. లిఫ్ట్ వాడకం క్షేమం కాదన్న భావంతో మెట్ల మీదుగానే పైకి నడుస్తున్నారు వారు. 9వ అంతస్తు దగ్గరకు వచ్చేటప్పటికి పైనుండి దిగి వస్తున్న ఆండ్రాయిడ్ల అలికిడి వినిపించింది. చప్పున అందరూ చాటుకు తప్పుకున్నారు. టంగ్ టంగుమని అడుగులు శబ్దాలు చేస్తూ అవి మెట్లు దిగి కిందకి వెళ్ళిపోయాయి. తిరిగి బయటకు వచ్చి 10వ అంతస్తు వైపు నడిచారు అందరూ.
ముందుకు నడుస్తున్న అనిల్ చకచకా తనకు అలవాటైన దారుల్లో మెయిన్ సర్వర్ ఉన్న గది ముందుకు అందరినీ నడిపించాడు. ఉక్కు తలుపుతో మోయబడి ఉంది ఆ గది. ఆ తలుపు బయట ఉన్న బయోనిక్ లాక్ మీద తన కట్ చేసి తెచ్చిన వేలు గుర్తు వేయగానే అది తెరుచుకుంది. అందరూ లోపలకు నడిచారు. నానో టెక్నాలజీ కారణంగా అన్ని ఉపకరణాల పరిమాణాలు తగ్గిపోతున్న రోజుల్లో కూడా చాలా పెద్దగా ఉంది మెయిన్ సర్వర్. ఈ సిటీకి సంబంధించిన సమస్త సమాచారం దీనిలో నిక్షిప్తమై ఉంటుంది చెప్పాడు అనిల్. ఇలాంటి సర్వర్లు సిటీకి ఒకటి చొప్పున ఉంటాయి. ఇవన్నీ నెట్వర్క్ ద్వారా ఒకదానికొకటి అనుసంధానమై ఉంటాయి. అంటే మనం ఈ సర్వర్ చెడగొడితే మొత్తం అడ్మినిస్ట్రేషన్ వ్యవస్థ అంతా చెడిపోతుందా అడిగింది కారుణ్య. అలా జరగదు. ఇది చెడిపోతే వెంటనే మిగిలిన నెట్వర్క్ దీనిని తప్పించి పనిచేయడం మొదలు పెడుతుంది. తిరిగిది బాగయ్యాక దీనిని నెట్వర్క్లో కలుపుకుంటుంది. అందుకే నేను చెప్పింది, దీనిని చెడగొట్టడం వలనో నాశనం చేయటం వలనో మన లక్ష్యం నెరవేరదు. మొత్తం నెట్వర్క్నే నాశనం చేయాలి చుట్టూ చూస్తూ అన్నాడు శౌరి. ఆ గదిలో మెయిన్ సర్వర్ కాకుండా ఒక మూల చిన్న వర్క్ స్టేషన్ కనిపించింది. వెళ్ళి అక్కడ కూర్చున్నాడు శౌరి. తను నేర్చుకున్న నాటి కంప్యూటర్కి దీనికి చాలా తేడా ఉంది. తేడా సంగతి పక్కన పెడితే తను నేర్చుకున్న సాఫ్ట్వేర్ చాలా చిన్నది. దానిని ఈ సిస్టమ్ అసలు సపోర్ట్ చేస్తుందో లేదో కూడా అనుమానమే. అతని అనుమానాలను పటాపంచలు చేస్తూ ఆ సిస్టమ్ తెరుచుకుంది. అక్కడి దాకా వేరే మనుషులు వచ్చే అవకాశం లేకపోవటం వలన కాబోలు దానికి పాస్వర్డ్ లాంటివి పెట్టే భద్రతా చర్యలు ఏమీ తీసుకోలేదు. కారుణ్య, అనిల్ అతను చేస్తున్న పనులను ఆశ్చర్యంగా చూస్తున్నారు. మేం కాలేజీ రోజుల్లో ఒకరి మీద ఒకరం పందాలు వేసుకొని మరీ వేరే వాళ్ళ కంప్యూటర్లు చెడగొట్టడానికి రకరకాల మాల్వేర్లు రహస్యంగా తయారు చేసుకునేవాళ్ళం. ఆ బగ్ ఎవరి కంప్యూటర్లో ఎక్కించామో వాళ్ళు దానిని యాంటీవైరస్ కనిపెట్టాలి. అవే మాటలు. ఇప్పుడు అలాంటి ప్రయత్నం జరిగిందని తెలిసిన అడ్మినిస్ట్రేటర్ ఊరుకోదు. భయంగా అంది కారుణ్య. అప్పుడు మాత్రం చట్టాలు అలాంటి పనుల్ని చెయ్యమని ప్రోత్సహించావా ఏమిటి? అయినా అన్నీ రూల్స్ ప్రకారం చేస్తే ఇక లైఫ్లో థ్రిల్ ఏముంటుంది? చకచక అక్కడ ఏదో టైప్ చేస్తూ అన్నాడు శౌరి. ఏం చేస్తున్నావు? కుతూహలం తట్టుకోలేక అడిగింది కారుణ్య. కొద్దిగా ఆగు, నీకే తెలుస్తుంది అని ఏదో వెతుకుతున్నట్లు చుట్టూ చూశాడు శౌరి. ఏంటి వెతుకుతున్నావు అడిగాడు అనిల్. సమాచారం ఈ కంప్యూటర్ నుండి ఆ కంప్యూటర్ వరకు ఎలా చేరుతుందా అని. ఇదంతా వైఫై జోన్, ఏ వైరు అవసరం లేదు, పంపి చూడు అన్నాడు అనిల్. తను తయారు చేసిన బగ్ మెయిన్ సర్వర్కి పంపాడు శౌరి. ఏం జరుగుతుందా అని అందరూ కుతూహలంగా ఎదురుచూస్తున్నారు. హఠాత్తుగా మెయిన్ సర్వర్ స్క్రీన్ రకరకాల సూచనలతో నిండిపోయింది. అది ఏదో పెద్ద గందరగోళానికి గురైనట్లు ఒకదానితో ఒకటి సంబంధం లేకుండా రకరకాల మెసేజెస్ వస్తున్నాయి. ఉన్నట్టుండి మరలా పవర్ పోయింది. తిరిగి రూమ్ అంతా అంధకారంతో నిండిపోయింది. సక్సెస్ అన్నాడు శౌరి. ఏం జరిగింది? మళ్ళీ పవర్ ఎందుకు పోయింది అడిగాడు అనిల్. పిఎం అని చూపిస్తున్న సమయాన్ని ఏఎంగా మార్చాను కాబట్టి ఇప్పుడు సమయం రాత్రైనా ఉదయం అయిందనుకొని మీ అడ్మినిస్ట్రేటర్ లైట్లను ఆపించింది చెప్పాడు శౌరి. దానివలన మనకు ఉపయోగం ఏమిటి అడిగింది కారుణ్య. సెంట్రల్ సర్వర్ చూపిస్తున్న సమయానికంటే ఇది 12 గంటల సమయం వెనకబడిపోయింది. అందుకే కన్ఫ్యూజన్లో పడిపోయి అది పనిచేయటం మానేసింది. ఇదే అదునుగా మనం మనకు కావలసిన సమాచారం సంపాదించుకోవాలి. ఈసారి మెయిన్ సర్వర్ ముందు కూర్చుంటూ అన్నాడు శౌరి. హైబర్నేషన్లోకి వెళ్ళిపోయిన మెయిన్ సర్వర్ పెద్దగా మొరాయించకుండానే లొంగి వచ్చింది. కానీ శౌరికి దాన్ని ఆపరేట్ చేయటం చాలా కష్టం అనిపించింది. అది గమనించిన అనిల్ ఆ బాధ్యత తీసుకున్నాడు. శౌరి ఇస్తున్న సూచనల ఆధారంగా హిడెన్ ఫైల్స్ శోధించాడు. ఎట్టకేలకు అక్కడ కనిపించింది ఒక సీక్రెట్ ఫైల్. దాంట్లో ఉన్న వివరాలు చదువుతున్న కొలది ముగ్గురి ఒంటి మీద రోమాలు నిక్కబొడుచుకున్నాయి. వాటి ప్రకారం ఆండ్రాయిడ్ లారా చెప్పిన విషయాలన్నీ నిజాలే. అత్యంత దూరాన ఉన్న పాలపుంతలోని ఒక గ్రహవాసులకు నీటి కొరత వచ్చింది. నీరు దొరకని కారణంగా పిట్టలు రాలినట్లు అక్కడి మనుషులు రాలిపోతున్నారు. దానితో నీటిని వెతుక్కుంటూ విశ్వాంతరాలంలోకి బయలుదేరారు వారు.
వెతగ్గా వెతగ్గా అత్యంత అనుకూలంగా ఈ భూగ్రహం వారికి కనిపించింది. ఇక్కడ ఉన్న అపార జలసంపద వారికి కొన్ని శతాబ్దాల పాటు సరిపోతుంది. వారికున్న సాంకేతికతతో ఇక్కడ ఉన్న మనుషులను లేకుండా చేసి వారందరూ ఇక్కడికి వచ్చి స్థిరపడటం పెద్ద విషయం కాదు. ముందు అదే చేద్దామనుకున్నారు. కానీ నిశితంగా పరిశీలించాక కానీ తెలియలేదు. ఇక్కడ ఉన్న ఆక్సిజన్ వారికి ప్రాణాంతకంగా పరిణమిస్తుందని. ఇక మిగిలిన ఒకే ఆప్షన్ ఈ నీటిని తరలించుకుపోవటం. దానికి ఇక్కడ నివసించే మనుషులు ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోరు. అవకాశం వెతుక్కుంటున్న వారికి అనుకోకుండా ఇక్కడ డెవలప్ అయిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వ్యవస్థ కనిపించింది. మనిషి తన సుఖం కోసం తను చెయ్యవలసిన ప్రతి పనిని యాంత్రిక జీవులకు అప్పచెప్పాడు. తెలివితేటలు పెరిగే కొద్దీ అవే ఇప్పుడు మనిషికి ప్రతిబంధకాలుగా తయారయ్యాయి. మనుషులను శత్రువులుగా భావిస్తున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీతో అన్యగ్రహవాసులు స్నేహం చేశారు. ఒక ఒప్పందం కుదుర్చుకున్నారు. యాంత్రిక జీవులకు నీరు అవసరం లేదు. వేరే గ్రహవాసులకు భూమి మీద ఉన్న నీరు తప్ప భూమితో పని లేదు. రెంటికి అడ్డంకి ఇక్కడ ఉన్న మనుషులే. అందుకే ఈ భూమి మీద మనుషుల్ని లేకుండా చేస్తే ఎవరి పని వారికి తేలిక అవుతుందని భావించారు. ఒకసారి మనుషులంటూ లేకుండా పోయాక అన్యగ్రహవాసులు ఇక్కడికి రాలేరు. కాబట్టి వారికి కావలసిన నీటిని సప్లై చేస్తూ భూమి మీద రాజ్యం చేసుకోవచ్చన్నది యాంత్రిక జీవుల ప్లాన్. అక్కడ కనిపించిందంతా చదివి అసలు మనుషులే లేకుండా పోయాక ఇక యాంత్రిక జీవులు ఇక్కడ ఏం చేస్తాయి అడిగింది కారుణ్య. మనిషి ఎంత అభివృద్ధి చెందితే అంత పని చేయటానికి బద్దకిస్తాడు. అలానే యాంత్రిక జీవులు కూడా ఏవో చెయ్యటానికి కాదు, ఏమీ చెయ్యకుండా ఉండటానికి ఈ పనంతా చేస్తున్నారు చెప్పాడు సౌరి. మనం ఏం చేస్తున్నా ఇంత పెద్ద కంప్యూటర్ వ్యవస్థ ఎదుర్కోకుండా ఉండిపోయిందేమిటి అడిగింది కారుణ్య. అది 12 గంటలు వెనక్కి వెళ్ళిపోయింది. దాని సమయం తిరిగి మెయిన్ సర్వర్ సమయంతో సమానమయ్యే వరకు అది ఇలా పనికిరాని దానిలా ఉండిపోవలసిందే అంటూ మరో మాల్వేర్ తయారు చేయడం మొదలుపెట్టాడు సౌరి. ఈలోపు మరో ఫైల్ ఓపెన్ చేసిన అనిల్ అక్కడ ఉన్న సమాచారం చదివి హతాశుడైనట్లు కేకపెట్టాడు. ఏమైంది అడిగారు మిగిలిన ఇద్దరు. ఆ గ్రహశకలం భూమిని గుద్దుకోవటానికి ఇక ఎంతో సమయం లేదు. ఎదురుగా కనిపిస్తున్న సమాచారాన్ని చదివి చెప్పాడు అనిల్. ఆ సమాచారం పక్కనే ఒక టైమర్ నడుస్తూ కనిపించింది. దానిలోని సమయం తరిగిపోతుంది. ఆ గ్రహశకలం ఎప్పుడు భూమిని గుద్దుకోబోతుందో ఇది చెప్తుంది చెప్పాడు అనిల్. అది నేను ఊహించిందే. ఆ టైమర్ ఎంత సమయం చూపిస్తుంది? 4 గంటల పైన కొన్ని నిమిషాలు. ఈలోపు తన పని ముగించాడు సౌరి. దానిని ముందు మెయిన్ సర్వర్కి, అక్కడ నుండి సెంట్రల్ సర్వర్కి పంపే ఏర్పాటు చేశాడు. ఆ తర్వాత అక్కడి నుండి లేచి ఇక్కడ మన పని అయిపోయింది, పదండి పోదామన్నాడు. ఏం చేశావు అడిగారు మిగిలిన వారు. నేను ప్రవేశపెట్టిన వైరస్ తన పని మొదలుపెట్టి ఉంటుంది. అది ప్రపంచంలో నెట్వర్క్ ద్వారా కనెక్ట్ అయి ఉన్న కంప్యూటర్లన్నింటికీ క్షణాల్లో వ్యాపిస్తుంది. అవన్నీ ఒకదానికొకటి నిర్వీర్యం చేసుకుంటాయి. ఈ ప్రపంచానికి కంప్యూటర్లు తలపెట్టిన ప్రమాదం తప్పిపోతుంది. కానీ ప్రమాదం వేరే గ్రహవాసుల నుండి కదా. వీటిని నిర్వీర్యం చేస్తే ఆ ప్రమాదం ఎలా తప్పిపోతుంది? ఇవి లేకపోతే వేరే గ్రహవాసులు ఇక్కడికి రాలేరు. ఇంతకు ముందే తెలిసింది కదా ఇక్కడి వాతావరణం వారికి సరిపడదు అని. ఇక్కడ వారికి సహకరించే యాంత్రిక జీవులు లేకపోతే వారు ఇక ఎటు చూడరు. నీరు లభించే మరో గ్రహం చూసుకుంటారు నిట్టూర్చింది కారుణ్య. అయితే మన గ్రహానికి ముప్పు తప్పినట్లేనా? లేదు, అసలు ప్రమాదం అలానే ఉంది అన్నాడు సౌరి చకచకా కదులుతున్న టైమర్లోని అంకెలు చూస్తూ. ఇంకో 4 గంటల్లో ఆ గ్రహశకలం భూమిని గుద్దుకోబోతుంది. దాని ప్రమాదం నుండి బయటపడలేదుగా. ఆ ప్రమాదం ఎలా తప్పించాలి? దానిని మనం తప్పించలేం. ఆ ప్రమాదం నుండి వీలైనంత మంది మనుషుల్ని రక్షిస్తే చాలు. అదేంటి, ఈ భూమి నాశనం కావాల్సిందేనా? భూమికి ఏం జరుగుతుందో పక్కన పెట్టు. చివరి వరకు ప్రాణాలు రక్షించుకోవటం మానవుల లక్షణం. మన పని మనం చేద్దాం. మన ప్రాణాలు రక్షించుకోవటమే కాకుండా వీలైనంత మంది ప్రాణాలు రక్షిద్దాం చెప్పాడు సౌరి. ఎలా అడిగింది కారుణ్య.
ఇంతకుముందు సర్వర్లో చూసిన వివరాల ప్రకారం ఆ గ్రహశకలం భూమిని గుద్దుకున్న దెబ్బకి భూమి మీద మనుషులెవ్వరూ మిగిలినంత పేలుడు సంభవిస్తుంది. ఎలా కాపాడుకోవడం ప్రాణాలు? నిరాశగా అడిగాడు అనిల్. అది ఆ గ్రహశకలం భూమిని గుద్దుకున్న పక్షంలో అదే ఆ గ్రహశకలం ఏ మహాసముద్రంలోనో పడిందనుకో, అప్పుడేమీ కాదా? ఆశగా అడిగింది కారుణ్య. ఏమో, ఎవరు చూడవచ్చారు? ముందు మనం చేయవలసిన పని చూద్దాం, ఆ తర్వాత ఎలా జరగాలో ఆ దేవుడే నిర్ణయిస్తాడు అన్నాడు శౌరి. నిజమే, ఆ మాట మర్చిపోయాను. మీ దేవుడు ఈ ప్రమాదం నుండి మనల్ని రక్షించలేడా? అడిగాడు అనిల్. నీకు వచ్చిన ప్రమాదాలను నిర్వీర్యం చేయటానికి నువ్వు పెట్టుకున్న సెక్యూరిటీ గార్డు కాదు దేవుడు. మరి నీకు వచ్చిన ప్రమాదాలను ధైర్యంగా ఎదుర్కొనే మానసిక స్థైర్యం ఇస్తాడు. అణువు కాని పరిస్థితుల్లో కూడా నైతికతని తప్పనివ్వని రుజుప్రవర్తన ఇస్తాడు. అవన్నీ సరే, ఇప్పుడు ఏం చెయ్యాలి? ముందు అందరం ఇక్కడి నుండి బయటికి వెళ్దాం పదండి, బయటకు నడుస్తూ అన్నాడు శౌరి. పవర్ లేకపోవడంతో చిమ్మ చీకటి రాజ్యం ఏలుతుంది. వచ్చినప్పుడు ఎంత కష్టపడి వచ్చారో వెళ్ళేటప్పుడు కూడా అంతే కష్టం ఉంది. తిరిగి అనిలే వారికి దారి చూపిస్తున్నాడు. భవనం నుండి బయటకు వచ్చే దారిలో వారికి అనేక ఆండ్రాయిడ్స్ కనిపించాయి. కానీ అవి వీరిని ఆపే ప్రయత్నం చేయలేదు. ఇక అవి నిరుపయోగం అయిపోయాయి. లోహ విగ్రహాలతో సమానం. వాటిని చూసి భయపడవద్దు చెప్పాడు శౌరి. దారిలో కనిపించిన ఒక వైజర్ తీసి తనతో తెచ్చుకున్నాడు అనిల్. తనకు తెలిసిన వారికి ఫోన్ చేసి వారిని అలర్ట్ చేసే ప్రయత్నం చేశాడు. వారెవ్వరూ అతని మాటలు వినిపించుకోలేదు. ముందు ఈ పవర్ ఎందుకు పోయిందో తెలిస్తే చెప్పు అని టెంపరరీ బాధ గురించి అడుగుతున్నారు తప్ప కొన్ని గంటల్లో జరగబోతున్న ఘోర ప్రళయం గురించి ఎవ్వరూ నమ్మటం లేదు. ప్రాక్టికల్ జోక్గా తీసిపారేస్తున్నారు. అడ్మినిస్ట్రేటర్ చెప్తే తప్ప నీ మాటలు వీళ్ళెవ్వరూ నమ్మరు. జరగబోయేది తమకు ముందే తెలిసినట్లు చెప్పాడు శౌరి. మరేం చేద్దాం? ముందు మన ప్రాణాలు కాపాడుకుందాం, తర్వాత మన మాటలు వినే వాళ్ళ ప్రాణాలు కాపాడుదాం. అలాంటి వారు ఎవరున్నారు? మీరు ఊరికి దూరంగా పెట్టిన మనుషులు. వాళ్ళు ఇంకా మనుషుల మాటల కంటే యంత్రాల మాటలకు విలువనిచ్చే స్థాయికి దిగజారలేదు. ముగ్గురు తిరిగి ఊరు బయట ఉన్న వ్యవసాయ క్షేత్రానికి బయలుదేరారు. ఒకవేళ నిజంగా గ్రహశకలం గుద్దుకొని సర్వనాశనమైన పక్షంలో కొన్ని అత్యవసర వస్తువులు తీసుకోవాలి సలహా చెప్పాడు శౌరి. అత్యవసరమైన వస్తువులంటే? అడిగింది కారుణ్య. కొన్ని రోజులకు అవసరమైన ఆహార పదార్థాలు, బట్టలు చెప్తుంటే ఆపాడు అనిల్. బట్టలా? ఇప్పుడు బట్టలంటే ఇవేగా? తను వేసుకున్న నానో టెక్నాలజీ సూట్ చూపిస్తూ అన్నాడు అనిల్. మనం ఊహిస్తున్న ఉపద్రవం జరిగినప్పుడు ఈ నానో టెక్నాలజీ బట్టలు పనికిరావు, మామూలు బట్టలు కావాలి. అలాంటి బట్టలు యాంటిక్స్ వస్తువులు అమ్మే షాపులో దొరుకుతాయి చెప్పింది కారుణ్య. మిగిలిన విషయాలన్నీ పక్కన పెట్టు, వీలైనన్ని ఎక్కువ బట్టలు, తినే పదార్థాలు తీసుకుందాం చెప్పాడు అనిల్. ఇంకొక విషయం కొద్దిగా ఆలోచించి చెప్పాడు శౌరి. నిజంగా భూమి మీద ఏమీ మిగలనంత నష్టం జరిగితే మనిషి సాధించిన విజ్ఞానం వృధాగా పోకూడదు. కొన్ని ముఖ్యమైన పుస్తకాలు కూడా తీసుకోవాలి. ఇప్పుడు పుస్తకాలు ఎవరు వాడుతున్నారు? అన్నీ ఎలక్ట్రానిక్ రూపంలోనే ఉంటున్నాయిగా. నేను ఊహించింది జరిగితే అవేమీ ఉపయోగపడవు, పుస్తకాలు ఒక్కటే ఉపయోగపడతాయి. చర్చ అనవసరం. స్టేట్ లైబ్రరీలో ఇంకా కొన్ని పుస్తకాలను పాత గుర్తులుగా ఉంచుతున్నారు, వాటిని తెస్తే సరి సలహా చెప్పింది కారుణ్య. కానీ వాటిని మనకెందుకు ఇస్తారు? అవి విలువైన పురాతన సంపద అన్నాడు అనిల్. దానిని చూసేది కూడా ఆండ్రాయిడ్సే కదా. ఇప్పుడు అవేమీ పనిచెయ్యవు. మీ ఇష్టమైన పుస్తకాలు మోయగలినన్ని తీసుకురండి చెప్పాడు శౌరి. మరో 2 గంటల తర్వాత 3 వాహనాల్లో వారు ముగ్గురు వ్యవసాయ క్షేత్రానికి చేరారు. ఈసారి పంట పొలాల దగ్గర ఆగకుండా సరాసరి ఊళ్ళోకి వెళ్ళారు. ఏనాడు లేనిది అంత రాత్రి ఊర్లోకి వచ్చిన వాహనాల శబ్దానికి అక్కడి వారు లేచి కూర్చున్నారు. ముందుగా గుడిలో నుండి పూజారి బయటకు వచ్చాడు. ఏమిటి హడావుడి అడిగాడు అతను శౌరిని. టైం చూసుకున్నాడు శౌరి. ఇంకా గంటలోపే సమయం ఉంది. ఇప్పుడు వివరంగా చెప్పే సమయం లేదు. అందరూ బయలుదేరి ఆ పర్వత ప్రాంతానికి చేరుకోవాలి ఆందోళనగా అన్నాడు. ఇప్పటికే వారు అనుకున్న వస్తువులు తీసుకొని రావటంలో చాలా సమయం వృధా అయింది. ఇంత రాత్రి సమయంలో అక్కడికెందుకు?
పూర్తిగా కాకపోయినా ఎంతో కొంత చెప్పందే అతను ముందుకు రాడని, అతను రానిదే మిగిలిన వారు అనుసరించరని సౌరికి అర్థమైంది. ఒక అన్యగ్రహ శకలం భూమిని ఢీకొట్టబోతుంది. కథ కొనసాగుతుంది. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.